కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వాధికారి మా దేవ, సకల సృష్టికి కారణభూతుడు అయిన మా తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తమైన మా ప్రభువ, మరొక మారు నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా నీ కుమారుడైన యేసు క్రీస్తు చేసిన శిలువ త్యాగం మేము ఎరిగిన వారమై, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు మేము సాక్షులుగా బ్రతకడానికి మేము ఈ విధముగా నిలిచి ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యాన్ని ఆలోచించుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా మేము ఉండక వాక్య ప్రకారముగా బ్రతుకుతూ నీ యందు భయభక్తులు కలిగి నీ కుమారుడైన యేసు క్రీస్తు చేసిన త్యాగం ఎంత గొప్పదో అది మేము ఎరిగిన వారమై, ఆయన అడుగు జాడలలో మాదిరి కలిగిన వారమై జీవించే క్రైస్తవులుగా మేము ఉండడానికి కృప దయచేయమని, బలహీనుడును అయోగ్యుడైన నన్ను నీ పాత్రగా నీ సాధనముగా నన్ను వాడుకొని నీ ఆత్మతో నన్ను నింపి సమయోచితమైన జ్ఞానముతో వాక్యాన్ని పరిశోధించు భాగ్యం మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సిలువలో పలికిన 7 మాటల ఆంతర్యం ఏమిటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సిలువలో పలికిన 7 మాటల ఆంతర్యం. 7 మాటలను చక్కగా సహోదరులు చదివారు. చక్కగా చదివిన మాటల్లోనే మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అప్పటికే యేసుక్రీస్తు రానుల వారి చేత కొరడా దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దబడి ఉన్నాడు, శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టారు, మోము పైన ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్ది బాధించారు, నింగికి నేలకు వేలాడదీసి సిలువలో ఆయనను వేలాడదీశారు. అప్పటికే బలహీనుడిగా ఆయన రక్తాన్ని దారపోసిన వాడిగా ఉండి అక్కడ పరిస్థితులన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పలికిన మాట, సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏమన్నాడు? క్షమించమని చెప్పాను. దీంట్లో క్షమాపణ, క్షమాగుణం అనేది కనిపిస్తావు. దీంట్లో ఏం కనిపిస్తుంది? క్షమించే గుణం. ఎవరిని క్షమించేది? బాధించిన వారిని సహితము, హింసించిన వారిని సహితము, ఇబ్బందులకు గురి చేసి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని మనుషుల ఎడల ఆయన క్షమాగుణము కలిగిన వాడే అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని అడుగుజాడలో బ్రతుకుతున్న మనం, దేవుని వాక్యాన్ని వింటున్న మనం క్షమాగుణం కలిగిన వారిగా మనం ఉన్నామా? ఎదుటి వాళ్ళను క్షమించే వారిగా మనం ఉన్నామా? దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, ఈ యేసుక్రీస్తు లక్షణాలను కలిగిన వారమై క్రైస్తవ సుగుణాలలో ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12:14 అంటున్నాడు, మిమ్ముని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు అనే మాట మనం చూస్తాం. హింసించే వారు ఏం చేయమంటాడు? దీవించుడి గాని శపించవద్దు అనే మాట మనం చూస్తాం. ఈరోజు మనల్ని హింసించే వారిని మనం దీవించగలమా? మనం హింసించే వారిని మనం దీవించే అంత మంచి మనసు మనలో ఉందా? యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి. మనము ఎదుట వాళ్ళలో, లేకపోతే మనం నమ్ముకున్న క్రీస్తులో మనం చూడవలసింది ఏంటంటే క్షమాగుణం, క్షమించే లక్షణం, క్షమాగుణము కలిగిన వారమే మనం ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనకు ఇటువంటి గుణం మనకు ఉందా?
సిలువలో పలికిన 7 మాటలకు 7 ఆంతర్యాలు ఉన్నాయి. 7 మాటలలో దేవుడు ఎంతో ప్రపంచానికి తన ప్రేమను వ్యక్తపరుస్తూ మాట్లాడిన తొలి మాటే క్షమించుము. క్షమించుము. మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని బాధ పెట్టు వారిని, మిమ్మల్ని హింసించు వారిని మీరు ఏం చేయొద్దు, దీవించండి. దీవించుడు గాని శపించొద్దు అనే మాట మనం చూస్తాం. మరొక మాట మనం చూడగలిగితే మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. మనందరము కూడా యేసుక్రీస్తును స్వరక్తకునిగా అంగీకరించు. మనందరం కూడా ఎవరిని ధరించుకున్నాం? జీసస్ క్రైస్ట్. మనందరం కూడా ఎవరిని ధరించుకున్నాం? యేసుక్రీస్తును మనం ధరించాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా నీటి ద్వారా బాప్తిసం పొందిన మనం సాక్షాత్తు సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన వాడు, మనందరికీ రక్షణాధారమైన వాడు, ఆయనను మనం ధరించిన వారిగా, ఆయనను సొంత కుమారుడిగా అంగీకరించిన వారిగా, సొంత రక్షకుడిగా స్వీకరించిన మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆలోచన చేస్తే, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు అనే మాట మనం చూస్తాం. మరొక మాట మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్తే యేసుక్రీస్తు అడుగుజాడలు మనం ఎలా బ్రతకాలో అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూడగలిగితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు బాధపడ్డాడట? ఆయన ఏ న్యాయం చేయలేదు, ఆయన ఏ అన్యాయము చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన క్రీస్తు కూడా మీ కొరకు ఏమయ్యాడు? బాధపడ్డాడు. అదే చాలా బాగుంటుంది వర్షంలో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయము తీర్చు తీర్పు దేవునికి తను తాను అప్పగించుకోండి. ఇక్కడ మాదిరి ఉంచిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మనకి మాదిరి కావాలి. ఎవరా మాదిరి? చాలా మంది సేవకులను మాదిరిగా పెట్టుకుంటూ ఉంటారు. బడా సేవకులను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఎలా చేయాలి అనుకుంటారు. కాదు, మనందరికీ మాదిరి అయిన వాడు, రోల్ మోడల్ ఎవరంటే కల్వరి సిలువలో మరణించిన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మీ కొరకు శ్రమ పడ్డాడు, ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన హింసించబడి బదులు మాట పలుకలేని వాడిగా ఉన్నాడు. ఆయన శ్రమ పట్టబడి, అంటే యేసుక్రీస్తులో మనం చూడవలసింది ఏంటి అని ఆలోచన చేయగలిగితే క్షమించే గుణం. ఏ గుణం కావాలి? క్షమించే గుణము చాలా అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు క్షమించే గుణం గురించి చెప్తున్నామంటే, దేవుడు అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వాణిని ప్రేమించు. ఏమన్నాడు? నిన్ను వల్లే నీ పొరుగు వాణిని ప్రేమించు. అంటే ఎలా ప్రేమించాడు యేసుక్రీస్తు? పొరుగువాడు అంటే శత్రువు అవ్వచ్చు, పొరుగువాడు అంటే హింసించేవాడు అవ్వచ్చు, పొరుగువాడు అంటే బాధించేవాడు అవ్వచ్చు. కానీ ఆయన ఏమయ్యాడు? ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగొరగొడక వీరిని క్షమించు. ఆయన నోట ఏ కపటము లేదట, ఆయన ఏ పాపము చేయలేదట, ఏ కపటము కూడా కనబడలేదట. ఆయన అంటే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ప్రేమామయుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఎటువంటి వాడు? ప్రేమించేవాడు, క్షమించేవాడు. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాటలో ఆయన క్షమించమని అడుగుతున్నాడు కదా. మీరు ఎంతమందిని మీరు క్షమించారు? క్షమించే మనసు కలిగిన వారికి మీరు ఉన్నారా? మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మిమ్మల్ని హింసించిన వారిని మీరు దీవించే స్థితిలో ఉన్నారా? మనందరము కూడా క్రైస్తవులమే. మనందరము కూడా యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యురాళ్ళము. మనలో క్షమాగుణం లేకుండా మనం ఎన్ని ప్రార్థన చేసినా,
ఎంత వాక్యం చెప్పినా, ఎంత విధంగా మనం బ్రతికినా మనలో క్షమాగుణం లేకపోతే మన అపరాధములు క్షమించడం. అందుకే పరలోక ప్రార్థన అంటాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమాగుణం అనేది చాలా అవసరం. నిన్ను బాధ పెట్టారంటే నువ్వు వారి వరకు ప్రార్థన చేయి. నీ మనసును నొప్పించి నిన్ను హింసిస్తున్నారంటే ప్రభువా వాళ్ళని హృదయపూర్వకంగా వాళ్ళు దీవించని ప్రార్థన చేయి. అది దేవుడిలో మనం నేర్చుకోవాల్సిన మాట. సిలువలో పలికిన 7 మాటలు అంటే 7 మాటలు మనం చదువుకుని 7 మాటలు ధ్యానం చేయడం కాదు. ఆయన తన అడుగు జాడల యందు మనం నడవవలనని మనందరికీ కూడా ఆయన మాదిరి ఉంచిపోయాడు. మనందరికీ కూడా ఏముంచాడు? మాదిరి ఉంచాడు. మాదిరి కలిగిన క్రైస్తవ్యం కావాలి. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవులుగా మనం మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకవలసిన అవసరత ఉంది. ఈ మాటలు మనం చూడగలిగింది ఏంటి అని ఆలోచన చేయగలిగితే, నీ తప్పు లేకుండా నిన్నెవరైనా శిక్షిస్తున్నారంటే, నువ్వు శిక్షించబడుతున్నావు అంటే ఆ సమయంలో క్రీస్తు మనస్సును నువ్వు పరీక్షించవలసిన అవసరం ఉంది. మరొకసారి చెప్తాను, నీ తప్పు లేకుండా నువ్వు శిక్షించబడుతున్నావు అంటే ఆ సమయంలో క్రీస్తులా క్షమించే మనసు నీకుందా? ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా తప్పు నీ మీద మోపారు. ఏ నేరమో చేయలేదు, నేరమో చేయకపోయినా శిక్షలోకి వెళ్తున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు క్రీస్తులాగా క్షమించే మనసు నీకుందా? యేసుక్రీస్తు అంటాడు, వాళ్ళు భయంకరంగా ఇబ్బంది పెట్టారు. మీకు తెలీదు, ప్రొజెక్ట్ పనిచేయలేదు, చక్కగా అన్ని వేసి చూపించి చెప్పేవాడు. యేసుక్రీస్తుని ఎంత విధముగా బాధించారని ఆలోచన చేస్తే, ఎవరిని అవమానము చేశారు. అవమానం. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎవడు కొట్టాడో చెప్పు, ఎవడు గుద్దాడో చెప్పు అని శిరస్సును ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడుగుద్దులు గుద్దారు. ఇంత అవమాన రీతిగా హింసించి చంపడానికి సిద్ధపడిన వారిని కూడా ఏమంటాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరయ్యా, వీళ్ళని క్షమించు అంటే శత్రువును సైతము క్షమించే క్షమాగుణం ఎవరిలో కనిపిస్తుంది? యేసుక్రీస్తులో కనిపిస్తుంది. అందుకే మనం క్షమించే గుణం, ప్రేమించే గుణం మనకు కావాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఆయన పట్టుకున్నది ఎవరి దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారో, 3 దేవతలు 3 దేవుళ్ళు ఉన్నారు. అందరూ కూడా చాలా ఆయుధాలు పట్టుకున్నారు. అందరికీ కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ఆయుధాన్ని ధరించాడంటే ప్రేమ, లవ్. ప్రేమ అనే దాన్ని ధరించాడు. ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు. అందుకే యేసుక్రీస్తును ప్రేమామయుడు అంటారు. యేసుక్రీస్తుని ఏమంటారు? కరుణామయుడు, దయామయుడు. ఎందుకు వచ్చినాయి ఆ పేర్లు అంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ఆయన పట్టుకున్న ఆయుధం ఏంటి? ప్రేమ. అందుకే నిన్ను వాళ్ళు నీ పొరుగు వారు నువ్వేం చేయాలి? ప్రేమించు. అందుకే నిన్ను హింసించు వారి వరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. దీవించుడు గాని శపించవద్దు. ఎందుకంత చక్కగా చెప్పాడంటే, యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం ఆయన అడుగు జాడలను అనుసరించి జీవించవలసిన క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలియక చేస్తున్నారు వీళ్ళు. నేను దేవుడు కుమారుడిని తెలిస్తే, నేనే లోకరక్షకుడిని తెలిస్తే వీళ్ళు నన్ను హింసించగలరా? వీళ్ళు నన్ను హింసించలేదు. వీళ్ళు ఏం చేస్తారు? తెలియక చేస్తున్నారని ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ మాటలోకి వెళ్తే, 2వ మాట ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43 వచనాలు నేను చదువుతున్నాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనవలెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, సిలువలో వేలాడదీశారు. యేసుక్రీస్తుతో పాటు 2 దొంగల్ని వేలాడదీశారు. 2 దొంగల్ని ఏం చేశారు? కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వాళ్ళు వేలాడదీశారు. వాళ్ళు దొంగతనం చేసి పట్టబడ్డారు. దొంగతనం చేసి పట్టబడ్డారు కనుక వాళ్ళు శిక్షిస్తున్నారంటే ఒక న్యాయం ఉంది. మరి యేసుక్రీస్తు ఏ న్యాయం చేశారని నింగికి నేలకు వేలాడదీశారు?
ఆయన ఏ నేరము చేయలేదు. పొంతు పిలాతు, హేరోదు, ఈయన యందు నాకు ఏ నేరము కనబడట్లేదని చేతులు తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఈయన యందు మాకు ఏ నేరము కనబడట్లేదని వాళ్ళు చేతులు కడుక్కున్నారు. చేతులు కడుక్కుని ఈ నేరం మాకు రాకూడదని పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అంటున్నాను, ఈరోజు యేసుక్రీస్తు ఏ నేరం చేశాడని ఇంటికి నేలకు వేలాడదీసి అంత ఘోరంగా చంపేశాడు. ఎందుకైనా అలా హింసించబడి చనిపోయాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ శిక్షకు అర్హులవ్వడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, శిక్ష అనుభవించవలసింది మనం, ఆ శిక్షను తన మీద ఒప్పుకున్నాడు. అందుకే యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్న బాప్తిసం యోహాను యేసుక్రీస్తు అలా వెళ్తుంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నేను స్తోత్రం కలుగునుగా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే పాపకాడిని ఆయన మోసుకున్నాడు. పాపకాడిని ఆయన మోస్తూ వెళుతూ ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, దొంగతనం చేసి పట్టబడిన వారిగా శిక్షలో ఇరుపక్కల దొంగలున్నారు. ఒక దొంగకు మాత్రం మారు మనసు కలిగింది. ఒక దొంగకు మాత్రం ఈయన దైవ కుమారుడిని గ్రహించి, ఈ దొంగకు మాత్రం కొంత పశ్చాత్తాపం కలిగింది. ఒక దొంగ అంటాడు, మనం తప్పు చేసాం, తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకు తగులు, ఇది మనకి తగులు. కానీ ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన ఏ పాపం చేయలేదు అని తనలో తాను రిపెంటెన్స్ అంటే మారు మనసు పొందిన వాడే, రిపెంటెన్స్ వచ్చి మారు మనసు పొంది అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో 42వ వచనం మనం చూడగలిగితే అంటాడు, యేసు వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. అంటే ఈయన రాజ్య స్థాపన చేయడానికి వచ్చిన రాజు అని గ్రహించాడు. నేను స్తోత్రం కలిగి కాదు, ఈయన రాజ్య స్థాపన చేయడానికి వచ్చిన రాజు, ఈయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు, క్రీస్తు రాజ్యానికి ఈయనే రాజు అని గ్రహించి అంటాడు, రాజా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేస్తూ, నన్ను ఏం చెయ్యి, జ్ఞాపకం చేస్తూ. ఇలా అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నేను అడుగుతున్నాను, సిలువలో ఉన్న దొంగ మారు మనసు పొందాడా? సిలువలో ఉన్న దొంగ రక్షించబడ్డా? సిలువలో ఉన్న దొంగ పరదేశులు ఎలా రూఢైపోయాడు అంటే, సిలువలో ఉన్న దొంగ సిలువ దిగి మారు మనసు అక్కడ పొంది కిందకు వచ్చి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకునే టైము లేదు. చావుకు దగ్గరలో ఉన్నాడు, మరణానికి చేరువవుతూ ఉన్నాడు. ఆ క్షణంలోనే ఈయన రాజకుమారుడు, ఈయన రాజు, ఈయన మెస్సయ్య అని గ్రహించిన వాడు అంటాడు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం. నిశ్చయత కలిగిన మాట ఏంటి అని ఆలోచన చేస్తే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంతమందికి ఉంది నిరీక్షణ? సిలువలో పలికిన 2వ మాటలో దేవుడు అడుగుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దొంగ అన్నాడు, నువ్వు ఉంటావని నీకు నమ్మకం ఉందా? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, నువ్వు పరదేశి వెళ్తావా? పరదేశి అంటే నెమ్మది పొందు స్థలం. పరదేశి అంటే ఏంటి? నెమ్మది పొందు స్థలం. దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్తున్నా, నీతో నిశ్చయముగా చెప్తున్నా. పరదైసు అసలు ఎవరికి అర్హత ఉంది? పరదైసు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలోకి వెళ్దాం. బైబిల్ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. క్రైస్తవ జీవితంలో మనం ఎలా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాడు. 7వ వచనంలో అంటున్నాడు, చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. పరదేశ్ ఎవరిది? జయించేవారు. పరదేశ్ ఎవరిది? ఏం జయించాలి? పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీర ఆశలను జయించాలి, దేవుని చిత్తము కొరకు ఎన్నో శ్రమలు జయించాలి. ఇక్కడ అంటాడు, చాలా చక్కగా అంటాడు, చెవి కలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. వింటున్నారా?
చెవి కలిగిన వాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానిని నాతో కూడా పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దొంగ ఏం జయించాడు? పాపాన్ని జయించలేదు. బోలంత దొంగతనం చేసి డబ్బులు జయించడేమో కానీ తన బ్రతుకును చక్కదిద్దుకోవడానికి ఆయనకి అవకాశం సిలువలోనే దొరికింది. సిలువలోనే విలువ కలిగిన వాడే మారిపోయాడు. సిలువలోనే పశ్చాత్తాపం పడుతున్నాడు. సిలువలోనే మారు మనసు పొందుతూ ఉన్నాడు. అందుకే తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే పరదేశుకు అర్హుడు అవ్వాలంటే జయించాలి. పరదేశుకు వెళ్ళాలంటే ఏం జయించాలి? లోకాశలను జయించాలి. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబంలో ప్రపంచ మానవాళ్ళందరూ కుటుంబీకులాడుతూ ఉన్నారు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎలా బ్రతుకుదాం, ఎలా సంపాదన చేద్దాం, ఇదే ధ్యాస. మరి దేవుడి కోసం ఏం జయించారు మీరు? అందుకే చెప్తాడు, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అనే మాట మనం చూస్తున్నాం. అంటే జయించే వారికే పరదైసు, జయించే వారికే జీవవృక్ష ఫలం, జయించే వారిదే పరదైసు అని కనిపిస్తూ ఉంది. మరి సిలువలో ఉన్న దొంగకి ఎలా రక్షణ వచ్చింది? సిలువలో ఉన్న దొంగకి ఎలా విమోచన వచ్చింది? జయించాలి, జయిస్తేనే పరదైసు అంటున్నాడు. ఇక్కడ మనం చూడవలసింది ఈ మాటల్లో, రెండవ మాటలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరదైసులో ఉంటావు. పరదైసు అని చాలా ప్రాముఖ్యమైనది. మనకున్న గురి, మనకున్న లక్ష్య సాధనలో పరదైసు అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఒక మాటను మనం చూద్దాం. ఒక మాటను మనం చూడగలిగితే తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-8 వచనాలు అంటున్నాడు. 4వ అధ్యాయం 5-8 వచనంలో, అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పని చేయి, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. జయించే వారికే నీతి కిరీటం, జయించే వారికే పరదైసు. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. క్రైస్తవులుగా బ్రతుకుతున్న పాపాన్ని జయించలేని పరిస్థితి, క్రైస్తవులుగా బ్రతుకుతున్న శరీర కార్యాలను జయించలేని పరిస్థితి. అందుకే చాలా చక్కగా చెప్తాడు, సిలువలో ఉన్న దొంగకి చివరి క్షణంలో రక్షణ దొరికింది. చాలా మంది రక్షించబడకుండానే దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. బాప్తిసం తీసుకోకుండానే ఇంకా 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 టైం కావాలంటూ ఉంటారు. లక్కీ బాయ్ సిలువలో ఉన్న దొంగ ఒక్కడే లక్కీ బాయ్ అంటారు. చాలా అదృష్టవంతుడు అంటాం తెలుగులో. ఏమంటా? ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా బతికిన కాలం అంతా ఎంజాయ్ చేసి, బతికిన కాలం అంతా బాగా బ్రతికి 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 దొంగతనాలు చేసి బాగా ఎంజాయ్ చేసి చచ్చిపోయే క్షణంలో ఈయన దైవ కుమారుడని గ్రహించి దేవాన్ని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడు నీవు నాతో కూడా పరదేశం. ఎంత గొప్పదని కదా. లక్కీ బాయ్ గా ఎవరు కనిపిస్తున్నారు? మనం అడుగుతున్న బాప్తిజం తీసుకోవాలంటే మాకు టైం కావాలండి, కొంత టైం ఇవ్వండి మాకు అంట. ఇదే అనుకూలమైన దినం, ఇదే రక్షణ దినం. దొంగలాగా ఏమో నీకు ఏ గడియో ఏ సమయమో తెలియదు. కనుక చాలా చక్కగా చెప్తున్నాడు, ఇదిగో నేను ఎప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడను, నా పరుగుని నేను కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట ఏముంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే రక్షణ కార్యాలు జరగాలి. ఏం జరగాలి? రెండవ మాటలో మనం నేర్చుకోవాల్సింది, నువ్వు చనిపోయిన మరుక్షణమే దేవుడితో ఉంటాను అనే నిరీక్షణ నీకుందా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఎంత బాగుంది. దొంగత ఏమంటాడు? ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాతో ఉంటావు, నువ్వు పరదేశులో ఉంటావు. అబ్బా, ఇప్పుడు అడుగుతున్న ఈ రెండో మాటలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న మాట, నువ్వు చనిపోయిన మరుక్షణమే దేవుడితో ఉంటావనే నిరీక్షణ నీకుందా? నేను దేవుడితో ఉంటాను, దేవుడు పరదేశంలో నెమ్మది పొందుతాను అనే నిరీక్షణ నీకుందా?
వచ్చాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోయామంటే కుదరదు. ఇదిగో ఈ సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట అంటాడు, నిశ్చయత కలిగిన వాడే అంటాడు, నేను నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నిశ్చయత కలిగిన వాడే చెప్తావు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నిరీక్షణ మనకుందా? ఈ రోజే కనుమొస్తే, ఈ రోజే క్రీస్తు 2వ రాకడైతే మనం ఎత్తబడే గుంపులు, పరిశుద్ధుల గుంపులు, సార్వత్రిక సంఘములో చేర్చబడిన వారికి మనం ఉన్నామా? ఆ నిరీక్షణ నీలో నాలో ఉందా? మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తాడు. సిలువలో పలికిన 3 మాటలకు వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో వెళ్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల్లో 3వ మాటగా అంటున్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు కన్న తర్వాత కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ఉద్భవింపబడిన తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియకు పిల్లలు లేదా? కుమారులు, కుమార్తెలు ఉన్నారు. యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి యోహాను దగ్గర తల్లి ఉండడం, తల్లి దగ్గర యోహాను ఉండడం చూచి బాధ్యత కలిగిన కొడుకుగా వాళ్ళిద్దరిని దగ్గరగా చూచిన వెంటనే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూసి, యోహాను ఇదిగో నీ తల్లి. అప్పటి నుంచి ఈ శిష్యుని ఎంత ఏమైందట చేర్చుకోండి. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తుకున్న బాధ్యత నీకు నాకు ఉందా? ఈరోజు తల్లిదండ్రులు ఎడల నేను వచ్చాను, ఈ లోకానికి వచ్చాను, నేను సిలువ వేయబడి చనిపోతున్నాను, నేను ఇంకా నా టైం అయిపోయింది. నా తల్లి పరిస్థితి ఏంటి? నేను చనిపోతే నా తల్లిని ఆదరించేవారు ఎవరు? నా తల్లిని ప్రేమించేవారు ఎవరు? నా తల్లి బాగోగులు తెలుసుకునేది ఎవరు అని ఆలోచన చేసి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, నా ప్లేస్ లో వీడే ఉన్నాడు, వీడే నీ కొడుకు, ఈమె నీ తల్లి అని చెప్తావు. అంటే బాధ్యతను ఎరిగిన కుమారుడిగా మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ఎలా కనిపిస్తున్నాడు? బాధ్యతను ఎరిగిన వాడు. ఎందుకు బాధ్యతను ఎరిగిన వాడు అంటున్నానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూడగలిగితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే కూర్చోబెట్టి సాల్వ కప్పి పోతానేమీ కాదు. వృద్ధాప్యంలో కంటికి రెప్పవలే నీ పిల్లలను నువ్వు ఎలా చూస్తావో అలాగే నీ తల్లిదండ్రులను చూడమన్నా. నిన్నే మొన్న వీడియో చూసానంటే, ఒక పొయ్యిలో ఒక ముసలావిడికి ట్రై చేస్తుంది, కాళ్ళు తండ్రి పెట్టి ఆవిడ పొయ్యిలోకి వెళ్తే చచ్చిపోతాయి ముసలి. నిన్నే ఎప్పుడు చూసాను, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వచ్చింది. సొంత తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఏం చేస్తుంది, ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యిలోకి వెళ్ళేయడం ట్రై చేస్తుంది. ఆవిడేమో అరుపులో అడుస్తూ ఉంది. అంటే తల్లి ఎడల తండ్రి ఎడల ఈరోజు చాలా మంది నిర్లక్ష్య ధోరణ. అలా బతుకుతారులే, అలా ఉంటారులే, మనకెందుకు, మనం పెళ్లి అయిపోయేటప్పటికి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతున్నారు చాలా మంది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు. అందుకంటాడు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించుంటే ఈ కూర్చోబెట్టి దండేమని కాదు, వాళ్ళ మాటకు గౌరవించు, వాళ్ళ అవసరతలు తీర్చు, వాళ్ళ వృద్ధాప్యంలో కంటికి రప్పవాలి నువ్వేం చెయ్యి, వాళ్ళు కాపాడుకో. ఇది సన్మానం అంటే.
అంటే బాధ్యతను ఎరిగిన మంచి కొడుకుగా ఎవరు కనిపిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. తల్లి పట్ల యేసుక్రీస్తు ఉన్న బాధ్యత, తల్లి పెంపకంలో తల్లి రుణాన్ని తీర్చుకుంటున్నాడు. నా తల్లి నన్ను కనడం వెనుక ఎన్నో అవమానాలు పడ్డది, ఎన్నో ఇబ్బందులకు గురైపోయింది. ఎవరు పడని బాధ, ఎవరు పడని నింద నా తల్లి భరించింది. నేను చచ్చిపోతే నా తల్లి పరిస్థితి ఏంటి అని ఆలోచన కలిగిన వాడే తల్లి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రేమించిన యోహానికి ఏం చేస్తున్నాడు? తన తల్లిని అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోకి వెళ్తే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం, 23-22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఏం చేయకూడదు? నీ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నీ తల్లి మరణపు అంచుల్లో ఉన్నప్పుడు, నీ తల్లి వృద్ధాప్య ఛాయలో వచ్చినప్పుడు ఇది ఆమెను ఏం చేయదు? నిర్లక్ష్యం చేయదు. అంటే ఎంత మంచి కొడుకు ఆలోచన చేయదు. బాధ్యతను ఎరిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. బాధ్యతను ఎరిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. బాంధవ్యాన్ని ఎరిగిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. తల్లి పట్ల యేసుక్రీస్తు ముదిమి వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి తల్లిని నిర్లక్ష్యం చేయకుండా తల్లి ఎడల బాధ్యత కలిగిన వాడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అంటున్న 3వ మాటలో, నీ తల్లి తండ్రి విషయంలో నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తున్నావా? సిలువలో పలికిన 3వ మాటలో దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. వృద్ధాప్యం ఉన్న నీ తల్లిదండ్రుల ఎడల నీ బాధ్యత ఏంటి? కొంతమంది తల్లిదండ్రులతో కూడా మాట్లాడరండి. భార్య వచ్చేటప్పటికి భార్య బెల్లం అయిపోద్దట, అమ్మ అల్లం అయిపోద్దట. భార్య ఏమైపోద్దట? బెల్లం అయిపోద్దట, అమ్మ అల్లం అయిపోద్దట. నేను అంటున్నాను, యేసుక్రీస్తు నువ్వు నమ్ముకున్నావు. యేసుక్రీస్తు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఇది వృద్ధాప్యంలో నీ తల్లిని నిర్లక్ష్యం చేయి. అందుకే తల్లి ఎడల బాధ్యత కలిగిన వాడై సిలువలో పలికిన ఈ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. జాగ్రత్తగా ఆలోచించగలిగితే సిలువలో పలికిన మాటల్లో 3 మాటలు మనం చూస్తే బాంధవ్యము, బాధ్యతను ఎరిగిన వాడికి కనిపిస్తూ ఉన్నాడు. మొదటి మాటలో మనం చూస్తే క్షమాగుణం, క్షమించే గుణం, ప్రేమించే గుణం యేసుక్రీస్తులో మనకు కనిపిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే నిశ్చయత కలిగిన వాడే రక్షణ కార్యాన్ని వెదజల్లుతూ ఉంది. రక్షణ కార్యం, నిశ్చయత కలిగి పరదైసు అనేది మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు పరదైసుకు రావాలి, మీ దేశం పరదైసు, పరలోకం అని గుర్తు చేస్తూ ఉన్నాడు 2వ మాటలో. 3వ మాటలో బాధ్యత ఎరిగిన వాడై ఉండి బాధ్యతను గుర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవితాలు చాలా చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో సిలువలో పలికిన 4వ మాటలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 27:46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థము. సిలువలో ఎందుకు ఏలీ ఏలీ లామా సబక్తా అని గట్టిగా కేకలేస్తున్నాడు? కొరకు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి అని అడుగుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 22 కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఈ మాట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆత్మ ధ్వని వినక నీ వేల దూరముగా ఉన్నావు. భక్తులకు దావీదు రాస్తా ఉన్నాడు. ఎప్పుడు దావీదుని విడిచిపెట్టేశాడు? ఎప్పుడు దూరంగా ఉన్నాడు దేవుడు అంటే? ప్రవక్త లేకపోతే ఒక రాజు దావీదు ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేర్పు మనం చూస్తాం. అంటే లేఖనముల నెరవేర్పిది. లేఖనముల నెరవేర్పు కొరకు రాయబడి ఉంది. అందుకంటే నా దేవా నీ వేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆత్మధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు.
16వ వచనంలో చెప్తున్నాడు. 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులకు నా పాదములను పొడిచి ఉన్నారు. 18వ వచనంలో నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. దావీదుని ఎప్పుడు పొడిచారండి? కాళ్ళలో, చేతుల్లో. దావీదు అంగీ ఎక్కడంటే చీటీలు వేసింది? యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్పు నీవు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల నీవు చెయ్యి విడనాడితివి, నన్ను ఎందుకు చెయ్యి విడనాడో అని అడుగుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను 4వ మాట్లాడుతున్నావు. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టినా, దేవుడు నువ్వు విడిచిపెట్టినా దేవుడు నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. 4వ మాట అంటాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు గాని నువ్వు దేవుడిని విడిచిపెట్టి పాపం చేస్తూ పాపంలో ఆనందిస్తున్నావు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టదు. నువ్వు దేవుడిని విడిచిపెట్టి పాపం చేస్తూ పాపంలో ఆనందిస్తున్నావు. అందుకంటాడు, నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడనాడితివి. ఎడబాటు కనిపిస్తావు. తండ్రికి కుమారుడికి ఉన్న బంధం, తండ్రికి కుమారుడికి ఉన్న బంధాన్ని మనం చూస్తే ఎడబాటు కలుగుతుంది. ఎడబాటులో ఆందోళన, ఎడబాటులో బాధ, ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఎడబాటు కలగాలి? ఎందుకు ఎడబాటు కలగాలి? ఎడబాటు లేకపోతే తండ్రి చెయ్యి, కుమారుడు చెయ్యి విడనాడకపోతే తండ్రి చిత్తము నెరవేర్చబడదు. యేసుక్రీస్తు శిలువ మరణం జరగకపోతే ప్రపంచానికి పాప ప్రక్షాళన జరగదు. కనుక అందుకే విడనాడుతూ ఉన్నాడు. విడనాడుతూ అంటాడు, ఆత్మదాన్ని చేస్తాడు. ఆత్మధ్వని అంటాడు, నా దేవా నా దేవా నీ వేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు, నువ్వు వేళ దూరముగా ఉన్నావు. యేసుక్రీస్తు బ్రతికిన కాలం మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు సమర్పించాడు. అందుకే అంగీకరించబడ్డాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే 5వ అధ్యాయం 7-8 వచనంలో ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ తను తాను తగ్గించుకుని ఉన్నందున తను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థన చేసేట. తండ్రి నుండి ఎడబాటు, తండ్రి ఇష్టం నెరవేర్చబడాలంటే ప్రాణత్యాగం జరగాలి. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించకపోతే మనకు పాప ప్రక్షాళన లేదండి. ఎవడో పనికిమాలోడు, ఎవడో నోరు దురుసుకలిగిన వాడు అంటాడు, 3 మేకులు పీక్కోలేనోడు, 2 చెక్కల్లో కుక్క చావు తెలిసినోడు వాడు లోకరక్షకుడు ఏంటి, శవం అంటాడు. వాడికేం తెలుసు అంటాడు, వాడికేం తెలుసు? ఆయన కలువరి శిలువలో ఆ విధంగా రక్తాన్ని చిందించకపోతే పాప ప్రపంచంలో ఉన్న మానవాళికి పాప ప్రక్షాళన లేదు. అందుకని చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. నేను స్తోత్రం కలిగిన కాదు అంటే ఆయన బ్రతికిన దినాలన్నీ కూడా ఎలా బ్రతికాడు? మహారోదన, కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడు. ఈ మాటలో నేను అడుగుతూ ఉన్నాను, 4వ మాటలో, దేవుడిని నువ్వు విడిచిపెట్టావా? దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? నువ్వు విడిచిపెట్టిన దేవుడిని దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. విడువక ఎడబాయక తన కృపను చూపిస్తానే, తన కృపను చూపిస్తాను. మరొక మాటను మనం చూద్దాం. సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనముల నెరవేర్పునట్లు నేను తప్పికొనుచున్నాను అంటాడు. ఏమంటాడు? లేఖనముల నెరవేర్పు కొరకు ఏమంటాడు? అయిపోయింది, 100% చేసేది, పని అయిపోయింది. ఎందుకంటే మరణానికి చేరువైపోతుంది, నాకు అర్థమైపోతుంది. కనుక లేఖనముల నెరవేర్పు కొరకు ఏమంటాడు? దప్పికొనుచున్నాను. నేనేమవుతున్నాను? నాకు దాహం వేస్తుంది, నేను దప్పికొనుచున్నాను అనే మాట. కీర్తన 69వ కీర్తన 27వ వచనంలో చూస్తూ ఉంటాం ఇదే మాట. కీర్తన గ్రంథం 69వ కీర్తన 69వ కీర్తన 21వ వచనంలో, వారు చేదు చిరక వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. ఏం చేశారట?
ఇది కూడా దావీదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదుకి చేర్చిరని ఎప్పుడు ఇచ్చారండి? నేను తప్పుగా అవుతుందిరా అంటే చేర్చిరని ఇస్తారు, ద్రాక్షరసాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆయన రాజు, ఆయన చక్రవర్తి. అంటే దావీదు ద్వారా పలకబడిన మాట యేసుక్రీస్తు జీవితంలో. అందుకే దావీదు వంశావళి నుండి, దావీదు నుండి చిగురు పుట్టెను. యెషయా మొద్దు నుండి ఏం పుడతాడ? చిగురు పుడతాడు. యెషయా ఎవరు? దావీదు గారి తండ్రి. దావీదు గారి తండ్రి. ఆ తండ్రి చిగురు నుంచి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎంత బాగుందో చూడండి. వచ్చిన అంటాడు, వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది, నాకు తప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చేది, లేఖనముల నెరవేర్పు కొరకు, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు నేను తప్పి కొనుచున్నాను. ఏమంటాడు? నాకు దాహం వేస్తుంది. లేఖనముల నెరవేర్పు జరగాలి, వాక్యం సత్యమైందని నిర్ధారణ జరగాలి, వాక్యం కరెక్ట్ అని నిజమని నమ్మాలంటే ఇదిగో లేఖనము, ప్రవచనము, నెరవేర్పు ఖచ్చితంగా జరగాలి. అందుకనే లేఖనముల నెరవేర్పు కొరకు ఏమంటాడు? నేను తప్పి కొనుచున్నాను. ప్రతి క్రైస్తవునికి ఆత్మల దాహం కావాలి. నేను అడుగుతున్నాను, నువ్వు తప్పికొని ఉన్నావా? సిలువలో పలికిన 5వ మాటగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నీకు దాహం కలిగి ఉన్నావా? ఏ దాహం ఇది? కొంతమందికి దాహం ఉంటుంది, ధనదాహం, అధికార దాహం, తిండి దాహం, వస్త్ర దాహం, యాభో ఎన్ని కావాలి. ఈ దాహం కాగలుగుతున్నాడు. ఆత్మల పట్ల నీకు దాహం ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు దాహం కలిగిన వాడుగా నువ్వు బ్రతుకుతున్నావా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడికి నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం కలిగిన వారమై ఉండాలి. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నాకు ఇంకా పరుగుల దాహం తీరలేదు అని. ఏ దాహం? పరుగుల దాహం అంట. నీళ్ళు తాగితే తగ్గిపోతావో దాహం అంటే కుదరదు, పరిగెడితేనే దాహం చెప్తుంది అంటాడు. క్రైస్తవ జీవితాల్లో నేను అడుగుతున్నాను, ఈ 5వ మాటలో పరుగుల దాహం దేవుడు ఆత్మల పట్ల నీకు దాహం కలిగిన వాడిగా నువ్వు ఉన్నావా? నశించిపోతున్న వారి పట్ల దాహం కలిగిన వాడిగా వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆత్మీయ విషయాల్లో దప్పిక కలిగి ఉన్నావా? ఆత్మీయ విషయాల్లో మనకి ఏముండాలి? దప్పిక కావాలి. వాక్యం నేర్చుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి, దైవికంగా బాగుండాలి, ఆత్మీయంగా నేను ఎదుగుదల కావాలి అంటే నువ్వు వాక్యం నేర్చుకోవడంలో, వాక్యాన్ని ప్రకటించడంలో, నశించిపోతున్న వారిని రక్షించడంలో నీకు ఆత్మల పట్ల దాహం కావాలి. చాలా మంది ప్రార్థన చేయమంటారు, ఆత్మీయంగా నేను ఎదిగేటట్లుగా ప్రార్థన చేయాలి. ఎలాగా ఆత్మీయంగా నేను ఎదిగేటట్లుగా నేనేం చేయను ప్రార్థన? నువ్వు నేర్చుకోవాలి కదా. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే రావాలి ప్రార్థనలో, వాక్యంలో నేర్చుకుంటే ఉంటే ఆటోమేటిక్ గా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. నీ ప్రార్థన రిక్వెస్ట్ ఎలా ఉంటుంది? ఆత్మీయంగా ఎదిగేటట్లుగా ప్రార్థించు అంటున్నాను. పరుగుల దాహం కాదు మనకు కావాల్సింది, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం కావాలి. అందుకే తప్పికొని ఉన్నాము అనే మాట మనకు కనిపిస్తుంది. సిలువలో పలికిన 6వ మాటలో మనం వెళ్తే యోహాను సువార్త 19:30 చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి రాయాలి. యేసుక్రీస్తు కూడా అదే అంటాడు, నా పని అయిపోయింది, నేను ఆత్మను దేవుడికి అప్పగిస్తా ఉన్నాను, నేను తప్పికొని ఉన్నాను, నా సమాప్తం అయిందని చెప్పి నా ఆత్మ నేను అప్పగించాలి. సిద్ధపడిపోతున్నాడు. అందుకే లేఖనముల నెరవేర్పు కొరకు ఈ మాట ఏమంటాడు? సమాప్తమైనది. ఏం సమాప్తం? 4వ వచనంలో అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. ఏం సమాప్తం చేశాడు ఈయన? చీకకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏం చేశాడు? 100% పనిచేసాడు. 100% పనిచేసి చీకకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చేస్తాను. సంపూర్ణ పడుతుంది ఎగ్జాంపుల్ బతికేదామని. ఇక్కడ సమాప్తమైనది అంటే ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దైవికంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వేం చేయాలి? చేసే పని చేసే. ఏ పని చేయగలవు? పని చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే నీ శక్తి లోపం లేకుండా దేవుడు పని చేసే. నీ పనిలో బిజీ అయిపోయావు, దేవుడు పని పట్టించుకో. దేవుడు సరే నీకు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు.
సమాప్తమైన నువ్వు ఇచ్చిన నా పని 100% చేసాను, నా టైం అయిపోయింది, నేను ఇంకా సమాప్తమైన పనికి జన్మొచ్చిందని పలికేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు జీవితంలో దేవుడు పనిని సంపూర్ణముగా చేశాడు. దేవుడు పనిని సంపూర్ణముగా చేశాడు. దేవుడు పని వాడవు నీవే ప్రాణార్పణం, ఆత్మార్పణ చేస్తా ఉన్నాడు. పరలోకమందున్న తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఈ మాటలో నువ్వు సిద్ధముగా ఉన్నావా?